ఓకే. సో, ఇంతకుముందు మనము లీనియర్ రిగ్రెషన్ యొక్క గ్రేడియంట్ డిసెంట్ ఏంటి తెలుసుకున్నాం. సో, ఏదైతే ప్రాసెస్ మనం చూసామో ఇంతకుముందు అది గ్రేడియంట్ డిసెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం దాన్ని మ్యాథమెటికల్‌గా ఎలా రిప్రజెంట్ చేస్తారో చూద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎర్రర్‌ని ఎలా రిప్రజెంట్ చేసాము? ఎర్రర్ అంటే ఏంటి? యాక్చువల్ వాల్యూ మైనస్ ప్రెడిక్టెడ్ వాల్యూ లేదా ప్రెడిక్టెడ్ మైనస్ యాక్చువల్. మీన్ స్క్వేర్డ్ ఎర్రర్‌ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం మనము? ఏదైతే ఇదే ఉందో హెచ్ థీటా ఆఫ్ ఎక్స్ అంటున్నాం మనము మైనస్ వై. ఓకే. సో ప్రెడిక్టెడ్ వచ్చేసి హెచ్ థీటా ఆఫ్ ఎక్స్, యాక్చువల్ వచ్చేసి వై. దీన్ని స్క్వేర్ చేసి 1/2m చేస్తున్నాము. దిస్ ఈజ్ ఆర్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అని చెప్పొచ్చు. సో ఇదే కదా జే ఆఫ్ థీటా అంటే థీటా నాట్ కమా థీటా వన్, ఎందుకంటే రెండు పారామీటర్స్ అనుకుంటే మనము దీన్ని ఓవరాల్ డేటా పైన అప్లై చేసినప్పుడు x1 x2 ఇలా మనకి డేటా ఉందనుకోండి, ఓవరాల్ డేటా మీద అప్లై చేసినప్పుడు మనకి ఆ పారామీటర్స్ రెండింటిని థీటా నాట్ థీటా వన్ అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని x1, ఇక్కడ ఉన్నదాన్ని మనం y అనుకుంటే, ఒకవేళ ఇది y1, ఇది x2, ఇది y2, ఇది x3, ఇది y3 అలా పారామీటర్స్ కి పేర్లు పెడుతున్నాం మనం. ఇందాక మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనుకున్నాం కదా, ఇది మార్క్స్ ఇది ర్యాంక్ అయినప్పుడు ఫస్ట్ పర్సన్ యొక్క మార్క్స్ ని మనం x1 అంటున్నాం, ఫస్ట్ పర్సన్ యొక్క ర్యాంక్ ని y1 అంటున్నాం. సో అలాగే మనం దాన్ని కన్సిడర్లోకి తీసుకున్నప్పుడు ఇవి ఒకవేళ m శాంపిల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏమని రాయొచ్చు, దీన్ని 1/2m ఇంటూ సమ్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to m. ఇక్కడ హెచ్ థీటా ఆఫ్ x1 xi, i అంటే పవర్ కాదు, ఇక్కడ yi ith వాల్యూ అని చెప్పొచ్చు. ఓకే, nth వాల్యూ లాగా ith వాల్యూ అని చెప్పొచ్చు. సో ఈ రకంగా మనము కాస్ట్ ఫంక్షన్ని డిఫైన్ చేయొచ్చు మ్యాథమెటికల్గా. ఇప్పుడు మనం ఏదైతే గ్రేడియంట్ డిసెంట్ చేస్తున్నామో, గ్రేడియంట్ డిసెంట్ చేస్తున్నప్పుడు మనం ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటి అంటే, ఆ, మనం ఆ థీటా వాల్యూస్ని ఫైండ్ చేసే ప్రాసెస్ ఏంటి అంటే లూపింగ్ అన్నమాట. ఏదైతే మనం ఇందాక చేసినట్టుగా లాస్ట్ వీడియోలో చూపించినట్టుగా లూపింగ్ చేస్తున్నాం. దానికి కామన్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే, థీటా జేని దేంతో రీప్లేస్ చేయాలి అంటే థీటా జే మైనస్ ఆల్ఫా అని ఒక పారామీటర్ తీసుకుంటున్నాము, దాంతో మల్టిప్లై చేసి డో థీటా, ఆల్ఫా ఏంటో చెప్తాను, థీటా జే, ఇక్కడ మనకి జే ఆఫ్ థీటా వస్తుంది. సో జే ఆఫ్ థీటా నాట్ కామా థీటా వన్ వస్తుంది. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, థీటా జే మైనస్ ఆల్ఫా డో థీటా జే, దీన్ని 1/2m ఇక్కడ పెట్టుకున్నప్పుడు సేమ్ రిప్రజెంటేషన్ హెచ్ థీటా xi మైనస్ వై అని చెప్పొచ్చు అండ్ స్క్వేర్. ఇది ఏదైతే ఉందో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఓకే, ఇలా మనం లూప్ చేస్తున్నప్పుడు మనము కన్వర్జెన్స్ అయ్యే అవకాశం ఉంది, థీటా వాల్యూస్ మనకు డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది ఓవరాల్ మనకి కావాల్సిన ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్ లీనియర్ రిగ్రెషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇది లీనియర్ రిగ్రెషన్ కి మ్యాథమెటికల్ గా చూసినట్టయితే, మనం మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అని దీంట్లోనే ఇంకొక డీటెయిల్డ్ గా చెప్తాను. మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ ఇదేంటంటే, ఒకవేళ మనకి ఇన్పుట్స్ ఒక్కటే కాకుండా మల్టిపుల్ ఇన్పుట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ x1 x2 x3 అలా ఉన్నాయి, దీన్ని బట్టి మనకు y డిసైడ్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఎలా చేయాలి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో, ఇంతకు ముందు చెప్పినట్టు మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఎగ్జాంపుల్లోనే, ఒకవేళ ర్యాంక్ అనేది ఓన్లీ మార్క్స్ మాత్రమే కాకుండా అటెండెన్స్ తీసుకోండి, అటెండెన్స్ మీద బేస్ అయ్యి ఉంది, అలాగే స్పోర్ట్స్ మీద బేస్ అయ్యి ఉంది, ఇలా ఉందనుకోండి, దీన్ని బట్టి నేను ర్యాంక్ ఇచ్చాను అనుకోండి. సో ఇవి కూడా మళ్ళీ మనకి లీనియర్లీ డిపెండెంట్ అనుకుందాము. మార్క్స్ అండ్ ర్యాంక్ లీనియర్లీ డిపెండెంట్, అటెండెన్స్ అండ్ ర్యాంక్ లీనియర్లీ డిపెండెంట్ ఉన్నప్పుడు దీన్ని మనం ఎలా ఎలా డ్రా చేయొచ్చు, ఒక్కొక్క పారామీటర్ని ఒక్కొక్క డైమెన్షన్లో పెట్టుకుంటాం అనమాట. ఇది మార్క్స్ అంటే లెట్స్ సే జెడ్ యాక్సిస్లో మనకి అటెండెన్స్ ఉంది అనుకుందాం. అట్లా దాన్ని బట్టి మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు మన ర్యాంక్ ఏంటి అనేది. సో ఇది చూసినప్పుడు మీరు ఇలా మల్టీ డైమెన్షనల్లో ఉన్నప్పుడు చూసినప్పుడు ఇట్ విల్ నాట్ బి జస్ట్ ఏమంటారు, ఒక సింగిల్ ఇది ఉండకపోవచ్చు, మల్టిపుల్ మనకి రిగ్రెషన్ లైన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్నే మనం మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటాం. సో ఇలా మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ ఉన్నా కూడా మనకు అల్టిమేట్గా ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది. సో మనకు కావాల్సింది ఏదైతే స్ట్రెయిట్ లైన్ ఉందో, మనకు కావాల్సిన స్ట్రెయిట్ లైన్ యొక్క ఫండమెంటల్గా ప్రాసెస్ అనేది కామన్గా ఉండే అవకాశం ఉంది. దీని తర్వాత వీడియోలో మనము ఫర్దర్గా డీటెయిల్గా
క్లాసిఫికేషన్‌కి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ తీసుకొని దాన్ని అర్థం చేసుకుందాం.